నాన్నగారిని చాలా దగ్గరగా చూశారు కదా సార్, మీకు ఊహ వచ్చిన తర్వాత ఇక మీరు వృత్తిగా ఇటు వచ్చారన్నారు. అంటే నాన్నగారు ఒక వెలిగి మంచి సినిమాలు చేసిన టైంలో పరిశ్రమ తరలి వెళ్ళాక కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అవకాశాలు మూవీస్ కొంచెం దూరం అయ్యారు. అంటే నాన్నగారు టు బీ ఫ్రాంక్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళకూడదు కాదు, ఆయన ఫైనాన్షియలీ ఆయన హైదరాబాద్లో మళ్ళీ ఇంకొక హౌస్ అంటే ఇల్లు కొనుక్కొని మళ్ళీ మీ చదువులు మా చదువులు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఆ స్తోమత అప్పుడు లేదు. స్థలం అయితే పాపం వాళ్ళు అలాట్ చేశారు, ఆర్టిస్టులు అలాట్ చేశారు. కానీ మా నాన్నగారు పోయాకే అది అలాట్మెంట్ వచ్చింది. అంతకుముందు కూడా ఒక స్థలం వచ్చింది. అది కొంతమంది మా నాన్నగారు కొలీగ్సే ఉన్నారు, పేరు వద్దులేండి, వాళ్ళు ఎందుకు రంగారావు హైదరాబాద్లో కొండల గిండలు రాళ్ళు అక్కడ ఎందుకు హ్యాపీ అన్నారు. కానీ కొంతమంది అన్నవాళ్ళు కూడా మా నాన్నగారు తెలియకుండా అక్కడ ఆ స్థలాలు తీసుకున్నారు. అది బంగారం అయింది, ఆ కొండరాళ్ళే బంగారం అయింది. అది తెలుసుకుని మా నాన్నగారు తర్వాత బాధపడేవారు, నేను అప్పుడు తీసుకునేవాడిని అని. సో స్తోమత లేకేనండి హైదరాబాదు షిఫ్ట్ అవ్వలేదు. నేను కూడా అంతే. అయితే అదే నాన్నగారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన మీరు సినీ పరిశ్రమ అంటే ఒకటే కాదు, అంటే గెలుపులే కాదు, పడడం లేవడం ఎన్నో చూసుంటారు అసలు ఆ స్టేజెస్ని. మీరు అంటే ఇది చూసి సినిమా కానీ సీరియల్స్ కానీ రావాలనుకున్నప్పుడు మీరు మనసులో అనుకున్నది ఏంటి సార్? అంటే డబ్బా నటన దేని గురించి ఆలోచిస్తే ఎంటర్ అయ్యారు? నాకు రెండూ లేదండి. దాని మీద లేదు, దీని డబ్బు మీద నాకు లేదు, నేను సంపాదించాలని. నటన మీద నాకు లేదు. మా నాన్నగారికి కూడా నా తర్వాత లెగసీ మా అబ్బాయికి రావాలి అనేది లేదు. అది ఆ నటరాజస్వామి మరి ఈ జన్మలో మా నాన్నగారు కోరుకోలేదు, నేను కోరుకోలేదు. మరి పోయిన జన్మలో ఏమన్నా కోరుకున్నది దేవుడు మనం మర్చిపోతాం, మనకు తెలియదు. దేవుడు జ్ఞాపకం ఉంచుకుని అడగకుండా ఆయనే ఇచ్చిన భిక్ష. 25 ఏళ్ళు అవుతుంది. ఈ 25 జూన్ వస్తే నేను ఈ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీ మెయిన్గా నాకు ఆదరణ ఇచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. సో నాకు ప్యాషన్ లేదు. ఐఎమ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంతే, వేరే ప్రొఫెషన్ దీంట్లో దిగాక నేను ఉద్యోగాన్ని మానేశాను, ఇంకా వేరే లేదు. ఒక అడుగు నమ్మి వేశాను, ఇచ్చినప్పుడు ఇచ్చింది, గ్యాప్ ఇచ్చినప్పుడు ఇచ్చింది, గ్యాప్లో ఉన్నాను అంతే. ఎవరిని అడగట్లేదు, వచ్చింది చేస్తున్నాను, తృప్తిగా ఉంది అంతే. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది సార్? నాన్నగారి సపోర్టా, మీ ప్రయత్నం? లేదండి, అంటే మా ఇంట్లోనే మేడం మీద రిహార్సల్స్ జరిగేవి, నాటకాల రిహార్సల్స్. వంకాయల గారేంటి, పిజే శర్మ గారేంటి, ఇలాగ నాటకాలు ఎదురుకుండా దివాకర్ బాబు గారు, పక్క ఇంట్లో పక్క వీధిలో రాళ్ళపల్లి గారు, మా ఇంటి కింద మాధవపేట సురేష్ గారు, ఆ తర్వాత సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ఇంకో సైడు బాటాలో దమ్ము గారు, పక్కన పొట్టిప్రసాద్ గారు, దగ్గరలో కాకరాల గారు, ఇలా ఎంతమంది. శాలిగ్రామంలో అసలు తరికిల భరణి గారు, అలాగ రవిరాజ పిన్శెట్టి గారు, జయకృష్ణ గారు, సోమన్ బాబు గారు, మేకప్ అప్పారావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే శాలిగ్రామంలో అబ్బో డామినేషన్ ఎక్కువ ఉండేది. సో నాటకాలంతా మా ఇంట్లో రిహార్సల్స్ చేసేవారు. చేసినప్పుడు అవి చూస్తూ ఉండేవాడిని ఖాళీగా ఉన్నప్పుడు. అలాగే గబుక్కుని వాళ్ళకి ఎవరు అనుకున్న ఆర్టిస్ట్ రాకపోతే మీ అబ్బాయి చేత వేయించు అని అలాగా అప్పుడప్పుడప్పుడు నాటకాలు వేయడం అలాగా. సో అప్పుడు ఈ దూరదర్శన్లో వాటిలో సింగిల్ ఎపిసోడ్స్ 13 ఎపిసోడ్స్ అని ఉండేవి స్టార్టింగ్లో. అలాగా నన్ను అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు ఇక్కడ వీళ్ళే. దాంట్లో మొట్టమొదట నాకు నా మొహాన్ని రంగు వేయించింది వంకాయల సత్యనారాయణ గారు. అక్కడ వైజాగ్ నుంచి మా నాన్నగారికి స్నేహితుడు. వైజాగ్ మా నాన్నగారు సీనియర్ ఆయన గురువు గారు, మా నాన్నగారు గురువు గారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు. సో ఆయనకి మంచి ఫ్రెండ్ అయిన వంకాయల గారు. మా నాన్నగారు సీనియర్ అయినా కూడా మా నాన్నగారు అంతా మంచి ఫ్రెండ్స్. సో ఆయన డీడీలో మాఫలేషు, ఇక్కడ మన చెన్నై డీడీలో మాఫలేషు కథాంచన అని చెప్పి ఒక సింగిల్ ఎపిసోడ్, దాంట్లో మా నాన్నగారు, నేను, మన హైదరాబాద్లో ఆవిడ హేమ ఉన్నారుగా, హేమ, వాళ్ళందరూ అప్పుడు ఆవిడ చెన్నైలో ఉండేవారు. సో అలాగా మొట్టమొదటి రంగు వేయించి నాకు 116 ఇచ్చింది వంకాయ సత్యనారాయణ గారు. అయితే నాన్నగారు అప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో హైదరాబాద్ రాలేదు. ఇప్పుడు మీరు స్వతహాగా ఇక్కడే ఉండడం, ఇక్కడే పెరగడం, ఇక్కడే అవ్వడం వల్ల ఒకవేళ అంటే చెన్నైలో ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోతున్నారా? తప్ప కూడా తెలుగు అవకాశాలు ఎక్కువ కోల్పోయానండి. ఇప్పుడు 100 మందిలో 1 మంది 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 100 మందిలో 1 మం
ఇదని చెప్పుకోవాలి. సార్. ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు. మ్మ్. నేను మామూలుగా చేసిన 3-4 ఇయర్స్ పైన అయింది ఫర్ అనదర్ రీజన్. కానీ అంతకుముందు వరకు నేను ప్రతి ఏడాది నేను 1-2 సీరియల్స్ చేసేవాడిని. అక్కడ వాళ్ళకి బర్డనే కదండి, నాకు ఫ్లైట్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. మ్మ్. సో వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్ బర్డనే కదా. అయినా కూడా డిమాండ్ ఉండేది కాబట్టి ఆ డిమాండ్ కోసం సాక్షి శివ ఈ పాత్ర కావాలని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్స్ కానీ నాకు సపోర్ట్ చేసేవారు. అలాగే వీళ్ళు చేసేవాడిని. అయితే అంటే అక్కడ ఉంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగు సీరియల్స్. సీరియల్స్ సో తెలుగు తమిళ్ రెండు ఇక్కడ చేసేవాడిని. తెలుగు అక్కడ మారాక తెలుగు అవకాశాలు తగ్గాయి, తమిళ్ పెరిగాయి. ఇప్పుడు కూడా మొన్న 3-4 ఇయర్స్ దాకా కూడా తెలుగు ఒకటి చేస్తే తమిళ్ ఒకటి చేసేవాడిని. అంతే కదా. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ ఇంకో స్టేట్ వస్తే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి పెరుగుతుంది కదండి. సో వాళ్ళని ఏ ఇది లేదు, అయినా కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, మాకు బలా ఆర్టిస్ట్ కావాలి, ఆ స్టేట్లో ఉన్నారు, ఈ స్టేట్లో ఉన్నారు చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ప్రొడ్యూసర్కి తప్పదు కదా, ఆ బడ్జెట్ని ఎక్కడో వేరే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే అవుతుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు చూసుకుంటే మీరు మరి తెలుగు వాళ్ళని వదిలేసి మరి నార్త్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. నార్త్ వాళ్ళు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి మరి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. అవసరము అనుకుంటే బడ్జెట్ డజంట్ మ్యాటర్. అంతే. అవసరం లేదు అనుకుంటే మీ ఎదురకుండా ఉన్నా కూడా మీరు పట్టించుకోరు. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు చెన్నై నుంచి మీరు రావాలన్నా ఇటు బెంగళూరు నుంచి ఆర్టిస్టులు తీసుకొస్తున్నారు, కేరళ నుంచి తీసుకొస్తున్నారు. సేమ్. బట్ ఇది రీజన్ కాదు, కానీ మీరు అన్నట్టు మాకు కావాలనుకుంటే బడ్జెట్ అనేది డజంట్ మ్యాటర్. సక్సెస్ కోసం ఆలోచిస్తే ఎంత దూరమైనా తీసుకురావచ్చు. నేను ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అంటే నాకు తెలుగులో ఎంత కమాండ్ ఉందో భాష మీద తమిళ్లోనూ అంత కమాండ్ ఉంది. ప్లస్ ఫైనాన్షియలీ నేను మా నాన్నగారు లాగా నాకు ఇక్కడ మళ్ళీ అక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉండడం లేకపోతే చేయడం, నేను ఒంటరిగా ఉండలేను. నేను నాకు మావిడ కూడా ఉండాలి. నాకు కొంచెం ఫుడ్ ఇవన్నీ చాలా ప్యూర్ వెజిటేరియన్ సర్వైవ్ కాలేను నేను. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకు నేను షిఫ్ట్ అవ్వలేదు. మెయిన్గా ఫైనాన్షియలీ నేను అంత సౌండ్ కాదు, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్పుకోవడానికి ఆర్టిస్ట్ అంతే. ఇన్ని లీడ్ రోల్ చేసిన ఫైనాన్షియల్గా ఏమండి మనం డిమాండ్ చేయలేమండి ధైర్యంగా. డిమాండ్ చేస్తే ఆ వేషం ఇంకోళ్ళకి వెళ్తుందేమో. ఇప్పుడు నేను 25 ఏళ్ళు అయింది, ఎవరిని అడగకుండా ఏ ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వస్తుంది. అంటే నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా, అవసరం ఉంటే ఎక్కడున్నా పిలుస్తారు, అవసరం లేకపోతే పక్కన ఉన్నా పిలవరు. అందుకు నేను వచ్చిన వేషాన్ని నా వల్ల అయిన బెస్ట్ చేస్తాను, దాని రిజల్ట్ మళ్ళీ ఇంకో వేషం తీసుకొస్తుంది అని మనం దేవుడిని ప్రార్థించుకుంటాం. అలాగే 25 ఏళ్ళు అవుతుంది. సో అందుకని ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు కాబట్టి గ్యాప్లే ఎక్కువ వచ్చాయి. 2013 తర్వాత గ్యాప్లే ఎక్కువ వచ్చాయి. ఏదో అప్పులు చేసుకుంటాం, మళ్ళీ ఏదో వచ్చేప్పుడు మళ్ళీ కట్టుకుంటాం. ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల దాకా వచ్చారు, పెద్ద కమిట్మెంట్స్ లేదు, ఆశ లేదు, హై డ్రీమ్స్ లేదు, బిగ్ డ్రీమ్స్ లేదు, హ్యాపీగా ఉంది లైఫ్, కంటెంటెడ్ అంతే.